జిల్లా కేంద్రంలో జరిగినటువంటి సంజయ్ మృతి మిస్టరీ వీడిన నేపథ్యంలో ఇప్పటికీ ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనాత్మకంగా మారేది, ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి ఒకవైపున పోలీసులు విచారణ కొనసాగిస్తున్నప్పటికీ మరొక వైపున ఆ కుటుంబీకులు కావచ్చు, ఆ ప్రాంతవాసులు కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఆ ఆందోళన నేపథ్యంలో ఇప్పటికీ పోలీసులు ఆ మిస్టర్ని విధించేందుకు వారి విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఈ కేసు దాదాపుగా ఎంతవరకు విచారణ కొనసాగుతుంది, దీనికి సంబంధించిన పూర్వపరాలు ఏంటి అనేటువంటి విషయాల్ని మరి సిఐ రాజు గారు ఉన్నారు, అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, దీన్ని అంటే కేసు విచారణ ఎట్లా కొనసాగుతాం? మనకు 13th రోజు నైట్ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతను సంజయ్ ఎవరైతే ఉన్నారో మృతుడు, అతను ఆపదలో ఉన్నాడు, తను కొంతమంది కొడుతున్నారు అని వాయిస్ మెసేజ్ అండ్ లొకేషన్ వాళ్ళ అన్నకు షేర్ చేసిండు. ఇమ్మీడియట్లీ వాళ్ళు ఒక 5 to 7 minutesలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి రీచ్ అయ్యారు. కానీ అక్కడ ఓన్లీ బైక్ కనబడ్డది, అతను మిస్సింగ్ ఉన్నాడు. అప్పటి నుంచి మనం కూడా కేసు నమోదు చేసుకొని వాళ్ళ బాడీ మిగిలిన అతని ఆచు గురించి వెతుకుతుండగా మనకు 15th రోజు మనకు బాడీ ట్రేస్ అవుట్ అయింది. అయితే దానిలో భాగంగా మనం ఆ రోజు అతను ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అన్నని పికప్ చేసుకోవడానికి బయటికి వచ్చిండు. ఆ క్రమంలో మిస్ అయ్యింది, ఈ సంఘటన జరిగింది. అప్పటి నుంచి మనకు ఆ ఏరియాలో అతను పోయిన రూట్ను కానీ ఆ టైంలో అక్కడ ఎవరైతే మూవ్మెంట్ ఉన్నారో వాళ్ళందరినీ మనము సీసీటీవీ ఫుటేజీలు ద్వారా మనం ఐడెంటిఫై చేస్తూ ఒక్కొక్కరిని వెళ్తూ విచారిస్తున్నాము. మరియు మనకు ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉన్నది. ఇంకా అతనికి ఎనిమీస్ ఎవరైనా ఉన్నారా, ఇంకా ఏదైనా కారణాలు అన్న కోణంలో మనం విచారిస్తున్నాం. అంటే ఇప్పటికి ఆ రోజు రాత్రి తన అన్న ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నుంచి వస్తున్న నేపథ్యం ఆయన పికప్ చేసుకోవడానికి బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళ, ఆ మహిళ ఎవరు అనేటువంటిది మీ విచారణలో ఎంతవరకు తెలియంది అనేటువంటిది ఒకటి. రెండోది, ఆ కేకలేసిన నేపథ్యంలో తను వెళ్ళిండి అనేటువంటిది అక్కడ జరుగుతుంది. అది అట్లా మీకు ఎటువంటి రిపోర్ట్ వచ్చింది? అట్లా దానికి అక్కడ వేసినట్లుగా ఇప్పుడు మనకు ఎవరైతే మృతుడున్నాడో అతను మెసేజ్ ఏదైతే పెట్టిండో వాయిస్ మెసేజ్, దాని ద్వారా మనము ముందుకెళ్తున్నాం తప్ప అక్కడ విన్నవాళ్ళు కానీ అటువంటివి కానీ మనకు అంటే ఇంకెవరు దృష్టికి రాలేదు. అక్కడ ఆల్రెడీ పబ్లిక్ మూవ్మెంట్ ఉన్న ప్లేస్ అమ్మ చికెన్ సెంటర్ అంటే దానిలో కూడా మనం ఒకవేళ అటువంటి మృతదేహం ఉంటే దాని గురించి కూడా మనం గాలింపు చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే ట్రేస్ అవుట్ కాలేదు లేడీ డెడ్ బాడీ అనేది. ఆల్రెడీ చంపిండ్రు అని చెప్పిండు కాబట్టి మృతదేహం గురించి కూడా మనం సెర్చ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు కుటుంబీకులు దాదాపుగా నిన్న ఆందోళన చేశారు. ఎవరైతే సంజీవ్ని హత్య చేశారో వారిని తక్షణం అరెస్ట్ చేయాలా, శిక్షించాలని చెప్పి ఒకవైపున ఆందోళన చేసి ఉంటుంది. ఈ ఆందోళన చేస్తున్న వారికి కానీ ఇప్పుడు ఒకవైపున సోషల్ మీడియాలో కావచ్చు లేదా వివిధ రకాలుగా జరుగుతున్న అంటే ఈ గాంజాయి ఏదైతుందో ఈ మహమ్మారి రీత్యానే ఈ హత్య జరిగిందనేటువంటి ప్రచారం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పారు? నేను ఆందోళనకారులు కూడా ఎట్లా నచ్చ చెప్పగలిగారు? ఇమ్మీడియట్లీ మేము ఆల్రెడీ అదే పనిలో ఉన్నాము. ఒక 4 teams పెట్టినాం మేము. అన్నీ ఇప్పుడు టెక్నికల్ టీము, మిగిలిన సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయడానికి మరియు అదర్ ఎవిడెన్సెస్ ఇంకా కలెక్ట్ చేస్తున్నాం. ఇమ్మీడియట్లీ వీలైనంత త్వరగా మనం ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళను ట్రేస్ అవుట్ చేసి కంపల్సరీగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన ప్రాంతం ఏదైతే ఉందో దాదాపు మేజర్గా గంజాయి విపరీతంగా అంటే ప్రవాహంలో ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే మీరు వచ్చిన తర్వాత వాటిని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ గంజాయి కనుక దొరికితే వారి మీద ఎటువంటి కఠినతరమైనటువంటి చర్యలు, చట్టంలో ఉన్నటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము ఈ గంజాయి ఎక్కడైతే మనకు తాగుతారో మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈవినింగ్ కానీ ఇట్లా గ్యాదర్ అయ్యి ఇటువంటి స్మోక్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మేరకు మనం పాయింట్అవుట్ చేయడం జరిగింది. హాట్స్పాట్స్గా వాటిని ఐడెంటిఫై చేసి డైలీ పెట్రోలింగ్ మనం ఈవినింగ్ నైట్ తిప్పడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ పెట్రోలింగ్ ముమ్మరం చేయడం జరిగింది. ఇంకా మనకు వాళ్ళు ఎవరైనా దొరికినప్పుడు మాత్రం కఠినంగా NDPS యాక్ట్ ప్రకారం, యాక్టివ్లో ఉన్న శిక్షల ప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఇది పరిస్థితి ఏదేమైనా మొత్తానికి సంజు వచ్చే మిస్టరీ ఏదైతుందో దాన్ని త్వరలోనే ఛేదించబోతున్నాం. దానికి కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. త్వరలో దానికి ఎవరైతే బాధ్యులలో వారిని అరెస్ట్ చేసి వారిని చట్టపరంగా శిక్షించడానికి మేము తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని చెప్పి సిఐ గారు చెప్తారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎవరైతే గంజాయిని తాగినా లేకపోతే అమ్మినా అటువంటి వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తాం. అటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా చట్టపరంగా చర్యలు తీసుకొని వారిని శిక్షించడానికి కూడా వెనకాడబోమని చెప్పి సిఐ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో వెంకటేశ్వర్లు, V5 న్యూస్, ఖమ్మం.